హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 8 గ్రాముల బంగారం కొనుక్కోవడం కోసం సేవింగ్స్ అనేది ఎలా ప్లాన్ చేసుకుంటే మనం బర్డెన్ లేకుండా గోల్డ్ అనేది తీసుకోవచ్చు అన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి. అయితే మనకి ఎప్పుడైనా సరే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఎలా అంటే 22 క్యారెట్స్ గోల్డ్ కనుక కాయిన్స్ మనం కొనుక్కుంటే కనుక మనకి ఏంటంటే రౌండ్గా కాయిన్స్ లాగా వస్తాయి. అదే కనుక మనం 24 క్యారెట్స్ గోల్డ్ కనుక కొనుక్కుంటే కనుక మనకి ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో ఒక బార్ షేప్లో అయితే మనకి అక్కడ అవైలబుల్లో అయితే ఉన్నాయి. అయితే దాంతోపాటు నేను ఇక్కడ గమనించింది ఏంటంటే కనుక చిన్నపిల్లల గోల్డ్ కలెక్షన్ కూడా ఇక్కడ బాగుందని అనిపించింది. ఎట్లా అంటే చక్కగా బటర్ఫ్లైస్ వచ్చి, ఫిషెస్ వచ్చి, రింగ్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, తర్వాత చైన్స్ అయితే బాగా లైట్ వెయిట్లో ఉన్నాయి. కానీ నా ఉద్దేశం ఏంటంటే పిల్లలకి అంత లైట్ వెయిట్లో చైన్స్ వేయకపోవడమే మంచిదని. ఎందుకంటే పిల్లలు గబుక్కున లాక్కున్న పీక్కున్న అవి వెంటనే విరిగిపోతాయి. సో మళ్ళీ మనం డబ్బులు పెట్టి కొని మళ్ళీ విరిగిపోతే మళ్ళీ మార్చుకొని మళ్ళీ ఏదో ఆల్టరేషన్ చేయించుకోవడం అదంతా కూడా మనీ వేస్ట్ పనే కాబట్టి అది అనవసరం. కానీ ఇంకా రింగ్స్ కానీ లేదంటే ఇయర్ రింగ్స్ కానీ కొద్దిగా చూడొచ్చు అనిపించింది. 1 గ్రామ్లోని అట్లా ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా తర్వాత అక్కడే పక్కన ఉన్న నెక్లెస్ మీద నాకు అన్నైతే పడింది. అక్కడ కంటే ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఎమరాల్డ్ పర్ల్స్ వచ్చేసి ఏలాడుతున్నాయి. ఎమరాల్డ్ పర్ల్స్ అవి బాగుంది, నాకు బాగా నచ్చింది. ఈ మధ్య కంటే కూడా బాగా వేసుకుంటున్నారు కదా, అది కూడా ఒక ఫ్యాషన్ కదా. సరదాగా అలా వీడియో తీశాను. ఎప్పుడైనా మనీ ఉంటే కనుక ఆ కంటే కూడా తీసుకోవచ్చు అనిపించింది. ఎందుకంటే లైట్ వెయిట్లో కూడా వస్తుంది కంటే, మనకి 2 కాసుల్లో అలా వస్తుంది. ఇదండి, మనము 8 గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవడం కోసం మనం సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో ముందు చూసేద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనము 8 గ్రాముల బంగారం కొనుక్కోవడం కోసం మనం 7 నెలలు ఖచ్చితంగా 7 నెలలు ప్లానింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 7 నెలలు అంటే కనుక మనకి 210 రోజులు. ఈ 210 రోజులు కూడా మనం సేవింగ్స్ తప్పకుండా చేసుకోవాలి. దాంట్లో వచ్చేసి మనం ఒక మంత్ ఎలా సేవింగ్స్ అయితే చేసుకుంటాం మిగతా అన్ని నెలలు కూడా, అంటే మనం 7 నెలలు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మొదటి నెల మనం ఏ విధంగా సేవింగ్స్ చేసుకున్నాం మిగతా 6 నెలలు కూడా అదే విధంగా మనం సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి రోజు వచ్చేసి మొత్తం 3 రోజులు, మొదటి 3 రోజులు వచ్చేసి 500 రూపాయలు వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 16 రోజులు, ఈ 16 రోజులు కూడా మనము 400 రూపాయలు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక 3 రోజులు వచ్చేసి మనము 350 రూపాయలు వేసుకోవాలి. తర్వాత ఇంకొక 3 రోజులు వచ్చేసి మనము 300 రూపాయలు అయితే వేసుకోవాలి. తర్వాత ఇంకా మనం అలా వేసుకోగా ఇంకా 5 రోజులు అయితే మిగులుతాయి. ఆ 5 రోజులు కూడా మనము 210 రూపాయలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనం సేవ్ చేసుకున్న అమౌంట్ ఎంత అవుతుందంటే నెలకి మనం 3 రోజులు 500 వేసుకున్నాం కదా, అవి వచ్చేసి 1500 రూపాయలు అవుతాయి. ఇంకొక 16 రోజులు వచ్చేసి 400 రూపాయలు వేసుకున్నాం కాబట్టి అవి వచ్చేసి 6400 రూపాయలు అవుతాయి. ఇంకా ఒక 3 రోజులు వచ్చేసి 350 రూపాయలు వేసుకోవాలనుకున్నాం, అప్పుడు అవి 1050 రూపాయలు అవుతాయి. ఇంకొక 3 రోజులు 300 రూపాయలు వేసుకోవాలి, అవి వచ్చేసి 900 రూపాయలు అవుతాయి. ఇంకా 5 రోజులు వచ్చేసి 210 రూపాయలు వేసుకోవాలి, అవి వచ్చేసి 1050 రూపాయలు అవుతాయి. మొత్తం ఇలా చేసుకునే సేవింగ్స్ వచ్చేసి 10,900 రూపాయలు అయితే అవుతుంది. మనం ఇలా 7 నెలల పాటు చేసుకుంటాం కాబట్టి అవి వచ్చేసి 76,300 రూపాయలు అయితే అవుతుంది. మనము కంటిన్యూగా 7 నెలల పాటు చేసుకోవాలనుకుంటే కనుక ఈ పద్ధతి ఫాలో అవ్వాలి. లేదు మనం 210 రోజులు ఛాలెంజ్గా తీసుకొని చేసుకుందాము అనుకుంటే కనుక అప్పుడు వచ్చేసి మనము 210 రోజుల్లోని 112 రోజులు వచ్చేసి మనము 400 రూపాయలు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే 21 రోజు వచ్చేసి మనము 500 రూపాయలు వేసుకోవాలి ఈ 210 రోజుల్లో. ఇంకా 21 రోజు వచ్చేసి 350 రూపాయలు వేసుకోవాలి. ఇంకొక 21 రోజులు 300 రూపాయలు వేసుకోవాలి. ఇంకా ఒక 35 రోజులు వచ్చేసి మనం 210 రూపాయలు వేసుకోవాలి. మనము ఏ అమౌంట్ ఎన్నిసార్లు వేసుకోవాలి అనేది ఒక బుక్లో కానీ పేపర్లో కానీ నోట్ చేసుకొని వేసుకున్నప్పుడు దాన్ని ఎదురుగా టిక్ పెట్టుకుంటే కనుక మనం వేసుకున్నందుకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇట్లాగా మనం చేసుకుంటే సేవింగ్స్ ఎంత అవుతుందంటే 76,300 రూపాయలు అయితే అవుతుంది. ఈ అమౌంట్తోని మనము గోల్డ్ అవసరం ఉంటే గోల్డ్ అయినా తీసుకోవచ్చు, లేదా అమౌంట్ ఏమైనా అవసరం ఉంటే అమౌంట్గా కూడా ఇచ్చేసుకోవచ్చు. సో మనము ఒక టార్గెట్ పెట్టుకొని ఇలా సేవింగ్స్ చేసుకోవడం వల్ల మనము కొద్దిగా అమౌంట్ అనేది సేవ్ చేసుకోగలుగుతాం. ఇలాగ నా వీడియో చూసి ఎవరైనా సేవింగ్స్ చేసుకుందాం అనుకుంటే కనుక వాళ్ళకి మాత్రం ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే కామెంట్స్ కూడా పెట్టండి, అది మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.